మే నెల 16వ తారీఖు నాడు రాహువు కుంభరాశిలోకి ప్రవేశించాడు. అంటే పూర్వభద్ర నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించారు. ఈ రాహు ఒక్కొక్క రాశిలో 18 మాసాలు ఉంటారు. చాలా కాలం తర్వాత 2006, 2007 సందర్భాల్లో ఏ విధమైనటువంటి కష్ట సుఖాలు నష్టాలు కుంభరాశి వారు ఎదుర్కొన్నారో, ఫేస్ చేశారో, అటువంటి ఫలితాలు మరలా తిరిగి ఇప్పుడు ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్లు కుంభరాశి వారికి కనపడుతుంది. ఇది రాశి ఆ స్థానం వచ్చి శని యొక్క స్థానం. శని రాహువులు మిత్రగ్రహాలు అయినప్పటికీ ఉన్నది పూర్వభద్ర నక్షత్రంలో కాబట్టి, తాను ప్రయాణిస్తున్నటువంటి నక్షత్రం పూర్వభద్ర కాబట్టి కుంభరాశి వారికి ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి చిక్కులు, అలాగే అంటే మనం మాట్లాడుతున్నవన్నీ ఒక వ్యక్తికి సంబంధించి వస్తాయని కాదు, ఒక్కొక్క లక్షణం మీ జాతకరీత్యా ఏ గ్రహం బలహీనంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి లక్షణాలు మాట్లాడుతున్నటువంటి వాటిల్లో మీకు అవి ఎక్కువగా కనబడతాయి. ఉదాహరణకి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఇంతకాలం జీర్ణకోశ సమస్యలు కానీ, గుండెకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఇబ్బందులు పడేవాళ్ళు గురువు బలహీనంగా ఉన్నటువంటి జాతకాల వారు అవుతారు. అట్లాగే ఆర్థిక పరంగా ఇబ్బంది పడేవారు అవుతారు. కుంభరాశి వారు మీ అనుకున్నటువంటి దగ్గర బంధువుల్ని కోల్పోవడం, లేదా మీ అత్తగారు ఇటువంటి వారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల్ని మీరు ఎదుర్కోవడం, అలాగే మీ కుటుంబంలో కూడా మనకి బాగా ప్రాణ స్నేహితులు, మనకి బాగా మిత్రులు అనుకున్నటువంటి వాళ్ళని కోల్పోవడం 2006లో మీకు జరిగింది, గుర్తు చేసుకోండి. కాబట్టి తిరిగి మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు రాహు మరలా కుంభరాశిలోకి ప్రవేశించాడు. మే నెల 16, 2025న గురువు పంచమస్థానంలో ఉన్నారు. కాబట్టి రాహువు సహజంగా మీ జన్మలగ్నంలో కానీ గురువు కానీ మీరు బలంగా ఉన్నటువంటి జాతకస్తులకైతే గనక ఇవన్నీ కూడా మీరు చేసే విదేశీ ప్రయాణాలు అనుకూలించడానికి ఉపయోగపడతాయి. అలాగే సాంకేతిక విద్యని మీరు డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే శని మహర్దశ, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంకోటి కానీ గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారు మీ జాతకాల్లో వేరే గ్రహాలు కనుక బలంగా ఉన్నట్లయితే ఈ రాహు వాటిలో అనుకూలిస్తాడు. కానీ ఒకవేళ ఏదైనా మీ పర్సనల్ జాతకాల్లో కనుక ఇటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి, గురు బలం లేదు, లేదా శని బలం లేదు, లేదా రాహు యొక్క ప్రతిసారి ఆగమనం అనేటువంటిది ఇబ్బంది పెడుతోంది అన్నటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుతాం. ఇక అనుకూలంగా ఉంటే ఏదైనా విదేశాలతోటి సంబంధించినటువంటి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ లాంటివి కానీ ఇట్లాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే సీక్రెట్ గా చేసేటువంటివి ఏదైనా ఇంటెలిజెన్స్ లాంటి వ్యవహారాలు ఉంటే గనక అటువంటివన్నీ కూడా చాలా మంచి ప్రతిభను చూపించగలుగుతారు ఈ సంవత్సరం. దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం, లేదా దూర ప్రాంతాల్లో విద్యని అభ్యసించడం, లేదా విదేశాలు వెళ్ళడం, ఇటువంటివి మీ జాతకంలో శని గ్రహం కానీ మిగిలిన గ్రహాలన్నీ కూడా ఫేవరబుల్ కండిషన్స్ లో ఉండి అనుకూలంగా ఉంటే జరుగుతాయి. అదే కనుక ఈ మిగిలిన ప్లానెటరీ పొజిషన్ అనేది బలహీనంగా ఉన్నట్లయితే గనక మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేటువంటి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రాహువు ఒక ఛాయాగ్రహం ఆ చంద్ర సూర్యుల మధ్యలో ఏర్పడేటువంటి ఆ ఫ్రిక్షన్ వల్ల ఇది ఒక రకమైనటువంటి మాయలో పడేసేటువంటి గ్రహం. అంటే మీ దగ్గర ఎంత విద్య ఉన్నా కూడా, ఎంత జ్ఞానం ఉన్నా కూడా దాన్ని మనం ఇంప్లై చేయలేని పరిస్థితి రాహు కల్పిస్తాడు. ఎందుకు అంటే సహజంగా చూడండి, ఎవరైనా ఒక పండితుడు వెళ్తూ ఉన్నాడు అనుకోండి, చిన్నప్పుడు ఎప్పుడో తనతో పాటు చదువుకున్నటువంటి స్నేహితులు ఎవరో కనబడతారు. వాడు ఎటువంటి కండిషన్ లో ఉన్నాడో తెలియదు. ఒక పెద్ద మనిషిని కలుద్దామని పండితులు వెళ్తూ ఉంటారు. వెళుతూ ఉన్న సందర్భంలో పెద్ద మనిషికి ఇంకా సేపట్లో కలుస్తున్నాం, ఆ పెద్ద మనిషి ఎదురవబోతున్నాడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా పక్క సందులోంచి తన చిన్ననాటి స్నేహితుడు ఒకడు తాగేసి వచ్చి మన భుజం మీద చేసాడు అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం సమాధానం చెప్పడానికి లేదు. అది ఏం చెప్పినా తప్పే అవుతుంది, ఏం చెప్పకపోయినా తప్పే అవుతుంది. ఎందుకు అంటే ఇతను నా స్నేహితుడు కాదు అంటే గొడవ, అది స్నేహాన్ని అవమానం చేసినట్టు ఉంటుంది. కాదు ఇతను నా స్నేహితుడు అన్నప్పుడు అతను తాగుబోతూ తిరుగుబోతు కాబట్టి ఇతను కూడా ఆ లక్షణాలని పంచుకుంటున్నాడా అన్న ఉద్దేశాన్ని ఎదుటి వ్యక్తి అనుకునే ప్రమాదం లేదు. ఆ ఎదుటి వ్యక్తికి తన జ్ఞానాన్ని పంచుదామని వెళ్లే సందర్భంలో ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైంది అన్నటువంటి ఊహని ఎదుటి వ్యక్తి తీసుకునే అవకాశం ఉంది. అంటే మీరు ఎంత మంచిగా ఆలోచన చేసినా, ఎంత గొప్పగా చేద్దామనుకున్నా మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితులన్నీ నెగిటివ్ గా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు కుటుంబీకులకి డబ్బు ఖర్చు పెట్టాలా వద్దా, ఇది పెడితే అసలు వారు నన్ను బాగా ప్రేమిస్తున్నారా ప్రేమించట్లేదా, ఆ కుటుంబీకులందరూ కూడా నేను పెట్టేదాన్ని యాక్సెప్ట్ చేసుకోగలుగుతున్నారా, రిసీవ్ చేసుకోగలుగుతున్నారా లేదా అనే అర్థం కాని సందిగ్ధమైన పరిస్థితి. లేదు వేరే ప్రాంతానికి వెళ్ళి ఏదైనా ఉద్యోగానికి ఖర్చు పెడదాము, లేకపోతే వ్యాపారానికి ఖర్చు పెడదాము అన్నప్పుడు అనుకోని సంఘటనలు, ఎందుకంటే ఇది ఒక మాయ ప్రపంచంలో ఉంటుంది కాబట్టి రాహు అనేటువంటి సంచారం, అది కూడా కాకుండా కుంభరాశి వారికి ఎక్కువగా ఈ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయ పరిజ్ఞానం తెలుసుకునే లోపు ఈ సంవత్సరాల గడిచిపోయే ప్రమాదం కూడా ఉంది. అంటే మీ దగ్గరకు చేరినటువంటి మిత్రులు లేదా ఒక వ్యక్తి వారిని నమ్మి
మీరు ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడం లేదా వారిని నమ్మి ప్రయాణం చేయడం వల్ల కూడా మీరు నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. ఇదంతా కూడా నష్టపోయామన్న విషయాన్ని ఇంకా రాబోయే సంవత్సరం తర్వాత తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇది ఎవరికి ఫేవరబుల్ కండిషన్స్ లో ఉంది, ఎవరికి లేదు, ఆ కంజంక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడాలి. కానీ ఏదైనా కానీ కుంభరాశి వారికి అయితే మాత్రం రాహు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. అలాగే ఇక్కడ మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, కుంభరాశి వారికి పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా చూసుకుంటే జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ, లేదా హృదయానికి సంబంధించిన వ్యాధులు కానీ, లేదా కాసేపు శరీరంలో ఒక ప్రదేశంలో కాసేపు షోల్డర్ పెయిన్ కానీ, కాసేపు నెక్ పెయిన్ కానీ, ఇలా రకరకాలైనటువంటి ఇటువంటివి తెలియనటువంటి కండిషన్స్లో వస్తూ ఉంటాయి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా తీసుకున్నట్లయితే, అలాగే ఆలోచన పరంగా తీసుకున్నట్లయితే భ్రమ, ఇది మంచిది కాని దాన్ని కూడా ఇది మంచిది అన్నటువంటి డైల్యూషన్, భ్రమలోకి మన తీసుకువెళ్ళి మన అక్కడ పెట్టుబడులు పెట్టించి చివరికి ఏదో ఒక రకమైన నష్టాలు పాలు చేసేటువంటి పరిస్థితి కూడా కుంభరాశి వారికి రాహు వల్ల జరగబోతుంది. అలాగే పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా కుటుంబీకుల యొక్క ఆరోగ్యానికి మీ తండ్రి గారు కి సంబంధించినటువంటి లేదా సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆరోగ్యపరంగా పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అది కూడా రాహుని మీరు ప్రసన్నం చేసుకున్నట్లయితే మీకు అది అనుకూలమైన వాతావరణం కలుగుతుంది. కాబట్టి ఈ రాహు దోషాలకు సంబంధించి మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా, లేదంటే ఏదైనా పరిష్కార మార్గాలున్నా మన వాసవి ఆస్ట్రాలజీని మీరు సంప్రదించవచ్చు. ఇక్కడ ప్రతి మాసము జరిగేటువంటి ఆ పూజాది కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ప్రత్యేకించి మీ జాతకరీత్యా వేరే గ్రహాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనే దాన్ని బట్టి ఇవి ఎంత ఎక్కువ ప్రభావం చూపిస్తాయి లేదా తక్కువ ప్రభావం చూపిస్తాయి అనేది మనం చూడగలుగుతాం. ఇక సోదర వర్గానికి చూసుకున్నట్లయితే గత 3 సంవత్సరాల్లో కూడా కుంభరాశి వారికి ఎప్పుడు కుటుంబం కోసం కష్టపడుతూ ఉండడము, ఏదో ఒక సర్వీస్ చేస్తూ ఉండడం, అంటే ఒక మోతుబరి రైతు గనక పొద్దున్నే లేచి పొలం గట్టు మీదకి వెళ్ళి శుభ్రంగా వేప నోట్లో పెట్టుకుని తోముతూ అట్లా గట్లన్నీ తిరిగి పంట ఎట్లా ఉంది, బోధ ఎట్లా ఉంది, నీళ్లు ఉన్నాయా లేదా అని చూసి తిరిగి వచ్చేసరికి ఇంట్లో వారందరూ కూడా టిఫిన్ చేసి కాఫీ తాగేసి కూర్చుంటారు. అంటే ఏంటంటే తను తినేటువంటిది కూడా మర్చిపోయి కుటుంబ క్షేమం కోసం, కుటుంబం కోసం 24 గంటలు పాటుపడుతూ ఇది సరైందా ఇది కాదా అని తేల్చుకోలేకుండా రాత్రి పగలు పరుగులు పెడుతూ ఎక్కడెక్కడికో తిరుగుతూ ప్రయాణం చేసేటువంటి లక్షణం కుంభరాశి వారికి ఉంది. అంటే హార్డ్ వర్కింగ్ నేచర్, వారి సొంత సుఖాన్ని, సొంత సంతోషాన్ని, వారి తిండిని, వారి పొట్టని కూడా వారు పట్టించుకోకుండా ఈ కుంభరాశి వారు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీరు పట్టింది ఒక పనిని దాన్ని మొండిగా చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఏదైనా కొత్త అప్డేట్ వస్తే వెంటనే యాక్సెప్ట్ చేసుకోలేరు. ఇది తరతరాలుగా నడుస్తూ ఉన్న సిద్ధాంతం కాబట్టి దీన్ని ఇలాగే ఫాలో అవుతాము. కొత్తదైనా యాక్సెప్ట్ చేయాలి అంటే అది సక్సెస్ అయినాకే యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఇప్పుడైతే యాక్సెప్ట్ చెయ్యము, మేము పాత పద్ధతిలోనే వెళ్తాము అంటూ నష్టపోకుండా ఉండేటువంటి ఆ నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే గత సంవత్సరం నుంచి మీకు తీసుకొచ్చినటువంటి అప్పులు కానీ, గృహానికి సంబంధించినటువంటి వాటి మీద పెట్టిన పెట్టుబడులు కానీ, వాటికి సంబంధించిన రుణాలు కానీ ఈ సంవత్సరం తీరుతాయి. కాకపోతే ఏంటంటే కొంచెం పౌరుషంగా వాటిని తీర్చుకోవాల్సి వస్తుంది. అంటే ఏదో చిన్న మాట అన్నారని ఆ మాటకి మీరు కొద్దిగా మీ ఆత్మాభిమానం దెబ్బతినకుండా మీరు ఆ రుణాలు తీర్చుకోవడానికి సిద్ధమవుతారు. గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల కాలంగా నడుస్తున్నటువంటి కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా పూర్తిగా పోయినట్టయితే కాదు, కాకపోతే కొంత ఉపశమనం లభించినప్పటికీ కూడా పూర్తిగా అవన్నీ పోయినాయని కాదు. ఎంత సర్వీస్ చేసినప్పటికీ, ఎంత కష్టపడినప్పటికీ కూడా మిగతా వారందరూ కూడా మన గురించి గుసగుసలాడుకోవడం ఏదో రకమైనటువంటి నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటుంది కుంభరాశి వారిని. మీ చుట్టే ఉంటూ మీ వెన్నంటే తిరుగుతూ మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు గత సంవత్సరంన్నర 2 ఏళ్ళగా నడుస్తూనే ఉన్నారు. దానికి మీరు పడుతున్న మానసిక క్షోభ బయట ప్రపంచానికి చెప్పలేనటువంటిది. మీ కుటుంబంలో కూడా అందరి వ్యక్తులకి అది అర్థమయ్యేది కాదు. మీకు ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో, మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారితో పంచుకున్న వారు ఏం చేయలేని పరిస్థితి. అంటే ఏదన్నా ఓదార్పునిచ్చినా కూడా మీరు అది మనసుకు తీసుకోలేని పరిస్థితి గత సంవత్సరం 2 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది కుంభరాశి వారి. కాకపోతే ఈ రాహుకేతువుల యొక్క మార్పు వల్ల కొంతవరకు అది ఉపశమనం లభిస్తుంది, కానీ పూర్తి స్థాయిలో అయితే కాదు. కానీ పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే మాత్రం మన మే నెల నుంచి కొద్దిగా బెటర్మెంట్ అనేది మీ లైఫ్ లో కనబడుతూ ఉంటుంది. ఇక వివాహానికి సంబంధించినట్ల విషయాల్లో చూస్తే గనక ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్యలో కొంత నమ్మశక్యంగా అన్నటువంటి విషయాలు, కొద్దిగా వాగ్వివాదాలు జరుగుతాయి. అలాగే ఏదో చేద్దాము అన్నటువంటి ఉద్దేశంతో పెట్టే పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల రూపంలో లేదా కుటుంబంలో వచ్చేటువంటి వ్యక్తులతోటి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అష్టమ స్థానంలోంచి కేతు సంచారం నడిచింది కాబట్టి కొద్దిగా పర్వాలేదు, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం పూర్తిగా మీరు కుంభరాశి వారి ఇంకా బలంగా లేరు.
కాబట్టి ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పెట్టడము, లేదా ఏదైనా యోగా చేయడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల మీ ఆరోగ్యం కొంచెం మెరుగుపడి మీరు మానసికంగాను బలహీనంగా ఉన్నారు అండ్ ఆరోగ్యపరంగా కూడా కొంత బలహీనంగా ఉన్నారు. ఎందుకంటే మీరు పని చేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఎక్కడ విశ్రాంతి తీసుకోవటం లేదు. కాబట్టి కొంత విశ్రాంతికి మీకంటూ మీ కుటుంబం కోసం అంటూ మీరు ఆలోచన చేయాలి. అందరూ స్వార్థంగా ఉన్నప్పుడు మీరు కొంత మీ స్వార్థంగా ఉండమని కాకపోయినా మీ కనీస సుఖ సంతోషాలను మీరు ఎట్లా పొందాలి అనే ఆలోచన చేయడం మీకు మంచిది. అలాగే వివాహం కానటువంటి వారికి ఈ మే నెల 25వ తారీఖు దాటిన దగ్గర నుంచి వివాహాలు అప్పటికప్పుడు అనుకోకుండా కుదరడము, త్వరగా వివాహం జరగడం జరుగుతాయి. అలాగే ఈ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కేతువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత మోసపూరిత వాతావరణాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలి. పూర్తి స్థాయిలో నమ్మి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడట్లేదు కాబట్టి కుంభరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఓవరాల్ గా ఇది కుంభరాశి వారికి గోచారానికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇంకా ఏదైనా దోష పరిహారాలు ఉంటే గనక మీరు ప్రత్యేకించి విశేషంగా మీ జాతకరీత్యా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే గనక vasaviastrology.com వెబ్సైట్ లో పోస్ట్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ వాటి ద్వారా తెలుసుకుని మీకు పర్టికులర్ గా ఇండివిజువల్ గా మీ జాతకరీత్యా ఎటువంటి పరిష్కార మార్గాలు ఇవ్వాలి అనేది సూచించడం జరుగుతుంది. అట్లాగే ఈ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే మేము ప్రతి మాసము చేసేటువంటి వాటిని ఫాలో అవుతూ ఉండడం వల్ల, వాటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా కొంత దోషరహితంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఈ కుంభరాశి వారికి సూక్ష్మంగా మనం మాట్లాడుకుంటే గనక ఈ కుంభరాశి వారి యొక్క ఫలితాలు.